వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంతసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు అయితే మాత్రం నోటీసులు అందజేశారు. ఈ ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఉన్నారు. చెప్పండి సార్, కేసీఆర్కి సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయటమని హరీష్ రావు చెప్తున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవం కాదు, అది తెలంగాణకు ప్రజలకు తెలంగాణకు ఏం సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వేరు, కేసీఆర్ వేరు. అది హరీష్ రావు అనేటోడు, కేటీఆర్ అనేటోడు దురహంకారంతో మాట్లాడుతున్నారు. సంబంధమే లేదు. తెలంగాణ ఆత్మ కాదు అది. ఆయన కుటుంబానికి ఆయనకు చేసిన ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు చేయడం అనేది. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు అధికారులు చట్టం చేసుకుంటూ పోతుంది. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. విచారణ కంపల్సరీ జరగవలసిందే. ఎందుకనంటే నీకు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు. ఫోన్ ట్యాపింగ్ అనేది చేయవలసింది ఇప్పుడు ఉగ్రవాద ప్రమాదం ఉన్నప్పుడు, తీవ్రవాదులతో ప్రమాదం ఉన్నది, నక్సలైట్లతో ప్రమాదం ఉన్నది, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అనుకున్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కూడా ఆనాటి ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, లేకుంటే రాష్ట్ర ప్రజలకు కానీ ప్రమాదం ఉంది ఉగ్రవాదులతోని, తీవ్రవాదులతోని, లేకుంటే నక్సలైట్లతోని ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే వాళ్ళకి ఎవరైతే ఏజెంట్గా పనిచేస్తారో, ఎవరైతే కోరియర్గా లేకుంటే ఇన్ఫార్మర్గా పనిచేస్తారో వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ అది కాకుండా ఆనాడు కేసీఆర్ ఎవరి మీద చేశారు? ముఖ్యమంత్రిగా ఉండి ఎవరి మీద చేశాడు? అయిన పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు, ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటి చుట్టూ పెట్టాడు, ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద చేయించాడు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేల మీద చేయించాడు. సిపిఎం అన్ని పార్టీల మీద చేయించాడు. అంటే కేసీఆర్ వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరేం చేస్తున్నారు, ఎవరేంటి అనేది తెలుసుకోవడం కోసం, ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేశాడు. అంటే ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా పీసీసీ అధ్యక్షుడు కానీ, మా ఎమ్మెల్యేలు నువ్వు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా, నైతిక విలువలను దెబ్బతీసినట్టే కదా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చేశాడు, బీజేపీ వాళ్ళ మీద చేశాడు, సిపిఎం వాళ్ళ మీద చేశాడు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద, వీళ్ళ ఆత్మగౌరవం వీళ్ళు దెబ్బతీసినట్టే కదా కేసీఆర్. ఇది తప్పు కదా. ఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు. దేశానికి స్వతంత్రం వచ్చే నుండి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఫోన్ ట్యాపింగ్ కోసం వాస్తవానికి కేంద్ర హోంమంత్రి పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రంలో డీజీపీగా పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. మరి తీసుకున్నావా? తీసుకోకుండా ఒక అహంకారంతో, పదవి ఉన్నదని, అధికారం ఉన్న అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ చేయించావు నీ ఇష్టం వచ్చినట్టు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చట్టాన్ని చేతులకు తీసుకొని చేసావు కదా. మరి అంటే అదేవిధంగా వాళ్ళ కుమారుడు కేటీఆర్ అంటోడు ఏం చేశాడు? అధికారాన్ని ఉపయోగించుకొని కాంట్రాక్టర్లను మీద, బిజినెస్ వాళ్ళ మీద, అదేవిధంగా జ్యువెలరీ షాప్ వాళ్ళ మీద, అదేవిధంగా సినిమా హీరోల మీద, హీరోయిన్ల మీద వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేశాడు కదా. హీరోయిన్లది ఫోన్ ట్యాపింగ్ చేశాడు కదా, బిజినెస్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేశాడు, కాంట్రాక్టర్లది ఫోన్ ట్యాపింగ్ చేశాడు, బిల్డర్లది ఫోన్ ట్యాపింగ్ చేశాడు, కంపెనీ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేశాడు, డాక్టర్లది ఫోన్ ట్యాపింగ్ చేశాడు, జడ్జిల ఫ్యామిలీలది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు కేటీఆర్. అంటే వీళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కదా, వీళ్ళ నైతిక విలువలను దెబ్బతీసినట్టే కదా, వీళ్ళ హక్కులను కాలరాసినట్టే కదా. అది తప్పు కదా. ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారు, ఎవరి మీద చేయాలి అనేది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని, ఏలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి తెలుసుకున్నాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు కేటీఆర్ అంటాడు. అదేవిధంగా జ్యువెలరీ షాప్ వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడి నుండి గోల్డ్ చేస్తున్నారు, ఎక్కడి నుండి వ్యాపారం చేస్తున్నారని వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. కాంట్రాక్టర్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు. బిల్డర్ల మీద
రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు కేటీఆర్ అంటాడు. సినిమా హీరోయిన్ల మీద, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళను కూడా మోసం చేసి ఇష్టం వచ్చిన ఢిల్లీకి కానీ, ముంబైకి కానీ, ఇటు హైదరాబాద్ కానీ ఇతర దేశాలకు కూడా పిలిపించుకున్నాడు కేటీఆర్ అంటాడు. సినిమా హీరోయిన్ కొత్తగా వచ్చిన సినిమా హీరోయిన్లను వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి సినిమా ఇండస్ట్రీలు కూడా మేము రాకుండా అయ్యని చెప్పి బెదిరించి వాళ్ళని దొంగ తీసుకున్నాడు. ఇంత దుర్మార్గ పనులు చేసిన వాళ్ళు ఎందుకు విచారణ చేయకూడదు? ఎందుకు తెలంగాణ ఆత్మ నా కేసీఆర్ అంటాడు. తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసినోడు, తెలంగాణ ఉద్యమకాలను తొక్కినోడు, తెలంగాణ ప్రజలను దొక్కినోడు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అంటే వాళ్ళను పట్టించుకున్నటువంటి వాడు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అవమానపరిచిన వాడు, తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపోదం పోపి జైలుకు పంపించినటువంటి వాడు కేసీఆర్ అంటాడు. ఎందుకు? తెలంగాణ ఆత్మ ఇక్కడిది. తెలంగాణ ఆత్మ కేసీఆర్కున్న తెలంగాణ ఆత్మకు సంబంధం ఏంది? 99% తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మేము. దీనికి కేసీఆర్కు సంబంధం లేదు. కేసీఆర్ అంటోడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు, ఎంపీలకు పోటీ చేయించాడు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. పార్టీని పెట్టుకున్నాడు. ఆ పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పేరు మీద పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేశాడు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. చివరికి వస్తే 2014 అధికారులకు వచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చాడు. అధికారులకు వచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. 3 లక్షల కోట్లు దోసుకున్నాడు రాష్ట్రంలో. 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినాం పేర్ల మీద చేయించుకున్నాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినాం పేరు మీద. వాళ్ళకి ఎక్కడ లేదా? అవినీతి పరులు ఖచ్చితంగా విచారణ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని టీఆర్ జైలుకు వంపక తప్పదని చెప్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారని, కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇవ్వడమే అంటున్నారు. అలానే కక్ష సాధింపు ధోరణి కాదు, వాళ్ళు చేసింది వాస్తవం చెప్పిన. నేను ఇక్కడ కక్ష సాధింపు ధోరణి అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే వీళ్ళను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలి. అప్పుడు దాన్ని కక్ష సాధింపు ధోరణి అంటారు. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీగా వాస్తవాలను బయటికి తీసి మరి ప్రభుత్వ అధికారులతోనే దానికి ఒక కమిటీ వేసి వాళ్ళతో విచారణ చేయించి విచారణ తర్వాతనే వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కక్ష సాధింపు ధోరణి అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిసిసి అధ్యక్షుడు బిడ్డ పెండ్లి ఉన్నదనం కూడా ఆయన మీద కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆనాడు కక్ష కట్టి పోలీసులను పంపి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బిడ్డ పెళ్లి ఉన్నదని, బిడ్డ వరపూజ ఉండగా కూడా దాన్ని కక్ష ధోరణి అంటారు. దాన్ని చేశాడు కేసీఆర్. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష ధోరణి కాదు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఎట్టి పరిస్థితుల్లో అన్ని శాఖలలో విచారణ చేపిస్తున్నాడు. కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నాడు. వీళ్ళు ఈ కార్ రేసింగ్ మీద విచారణ చేస్తున్నాడు. విద్యుత్ మీద విచారణ చేపిస్తున్నాడు. ఈయలో ఇది ఫోన్ ట్యాపింగ్ మీద కూడా విచారణ జరుగుతుంది. అన్ని విచారణ తర్వాతనే వాళ్ళ చట్టపరమైన చర్య తీసుకుంటుండు. ఇది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది వానికి? ఎందుకంటే అహంతో మాట్లాడుతుండు హరీష్ రావు అన్నట్టు. అది ప్రజలు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితులు లేరు. హరీష్ రావుకి సంబంధించి అయితే మాత్రం అటువైపు ప్రజలంతా కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ని టచ్ చేసే దమ్ము లేదని చెప్తున్నాడు. ఎవడంటాడు? వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు చెప్పు అందుకొని కొడతారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పు తీసుకొని కొడతారు. ఎవడరా ఏమైందిరా మరి? ఎమ్మెల్యే ఎలక్షన్లో 2023లో ఏమైంది? ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది? తెలంగాణ ప్రజలు ఎంపీ అడ్రస్ ఉన్నదా? డిపాజిట్లు ఉన్నాయా? ఒక్క ఎంపీ ఉన్నాడా? మరి మొన్న ఏమైంది సర్పంచ్ ఎన్నికలు? ఇప్పుడు రేపు పొద్దుగల మున్సిపల్ ఎన్నికలు ఏమవుతుంది? అడ్రస్ లేకుండా పోతుంది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ మైనార్టీలు అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. అంటే తప్పు చేయలేదు కాబట్టి కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యామని, ఎన్నిసార్లు పిలిచినా వెళ్తామని, తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా తొందర ఎందుకు పడతారయ్యా బాబు? ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా తీహార్ జైలుకు కేటీఆర్ని, హరీష్ రావును, కేసీఆర్ను పంపుతారు. దాంట్లో తొందర పడకుండా దాన్ని మాకు ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు భుజాలు పుడుకుంటున్నారు? మీకు మీరే ఇల్లెలకగానే పండగ కాదు, సమయం ఉన్నది. ఏ సందర్భంలో ప్రభుత్వము అధికారులు ఏ సమయంలో నిర్ణయం తీసుకుని ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపుతారు. అది నిర్ణయం సమయం కోసం చూస్తున్నారు. ఆ సమయం దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా మీరు జైలుకు పోతారు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? చూశారు కదా, మొత్తం మీద కనుక మనం సంబంధించి అయితే మాత్రం అటువైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి, అంటే ఆ విచారణ జరిపిన అనంతరం సమయం రాగానే కనుక ప్రతి ఒక్కరిని కూడా జైలుకి పంపించి తీరుతామని అయితే మాత్రం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంత్ అని చెప్పుకొచ్చారు. కానీ మనం ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.